ఇరాన్‌లో అయోమయం ఏంటయ్యా అంటే, ఒకటి ఇప్పుడు త్రిసభ్య కమిటీ వేశారు. ఇంతవరకు పాలకుడిని నిర్ధారించలేదు. పాలకుడిని ప్రిపేర్ చేయడానికి నిర్ధారించడానికి అటు కొమైనీ కొడుకా? లేకపోతే ఇప్పుడున్న ఈ త్రిసభ్య సభ్యుల్లో ఒకళ్ళా? ఆ ఒక్కళ్ళని పెడదామంటేనేమో అదే వాస్తవంగా కొమైనీ నమ్మింది అతన్నే. కానీ అక్కడ మిగతా మత పెద్దలు అంగీకరించట్లేదు. 84 మంది మా వీళ్ళందరూ కూర్చొని కన్ఫర్మ్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ భవనాన్ని కూల్చేసింది ఇజ్రాయెల్. ఇప్పుడు సమస్య న్యాయాధిపతి, సైన్యాధిపతి ప్లస్ ఆ మధ్యలో కొమైనీ ప్రతినిధి. వీళ్ళ ముగ్గురిలో వీళ్ళ ముగ్గురు కలిసి వేరే వాడిని ఎంపిక చేయాలి అంటే కొమైనీ కొడుకుని ఎంపిక చేయాలి. అది చెయ్యాలా? లేదా ఈ ముగ్గురు కలిసి ఇందులో ఉన్నటువంటి ఆ మధ్యలో ఉన్న వ్యక్తిని చెయ్యాలా అన్న దగ్గర చర్చ నడుస్తోంది. ఇది ఒక ఎత్తు. రెండోది యుద్ధం సాగతీయాలా? ఆపేయాలా? అన్ని దేశాల మీద ఏసేస్తున్నారు. తద్వారా అన్ని దేశాలను యుద్ధంలోకి తెచ్చుకుంటున్నారు. ఇది వద్దని ఒక వర్గం చెప్తోంది. అది కొమైనీ శిష్య వర్గం. వద్దు అన్ని దేశాల మీద కొమైనీకి చేతకాదయింది. ఎప్పుడో చేసేవాడు. ఆయన వ్యూహాత్మకంగా కంట్రోల్ చేసుకొస్తే మీరు తీసుకొచ్చి దేశం మీదకి అన్ని దేశాలని శత్రువులుగా తయారు చేస్తున్నారు. వీళ్ళేమో వినట్లేదు. చేతిలో ఉన్న మిస్సైళ్ళన్నీ ప్రయోగాత్మకంగా వాడిపడేస్తున్నారు. డ్రోన్లు వాడిపడేస్తున్నారు. శత్రువుల సంఖ్యను పెంచుకుంటున్నారు. ఓ పక్కన చర్చలు జరపాలని ఒక వర్గం, అందుకని చెప్తున్నారు చర్చలకు రెడీ అని. వద్దని ఇంకొక వర్గం. అంతు తేలుస్తామని. ఇప్పుడు అక్కడ భిన్నాభిప్రాయాల మధ్య నలుగుతోంది ఇరాన్.